శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో విన్నారు. ఎన్నో చూసారు కానీ జూలై 1, 2, 3, 4, 5, 6 తేదీల మధ్య మీరు వినబోయే ఆ వార్త మాత్రం మీ యొక్క పాత జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. ఇది కేవలం మరి మీరు వినబోయే ఆ వార్త కేవలం ఒక శుభవార్త కాదు. మీ తలరాతను మలుపు తిప్పే అద్భుతమైన వార్త. ఈ 6 రోజులు మీ జీవితానికి ఒక గోల్డెన్ డేస్‌లా కాబోతున్నాయి. మరి ఆ శుభవార్త ఏమిటి? అది ఏ సమయంలో ఎలా వస్తుందో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక్క నిమిషం కూడా మిస్ కాకండి. ఇది మీ జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యమైనటువంటి అదృష్టంగా పరిగణించే సమయం. అయితే తులారాశి వారికి సమతుల్యత అంటే ప్రాణం. మీరు ఎప్పుడు అందరి సంతోషాన్ని కోరుకుంటారు. కానీ మీకొచ్చేసరికి అదృష్టం ఎప్పుడు ఒక అడుగు దూరంలోనే ఉంటుంది. మీరు పడ్డ కష్టానికి, మీరు చూపే ఓపికకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు ఇతరులకు అన్యాయం చేయరు కాబట్టి కాలం ఇప్పుడు మీకు న్యాయం చేయబోతుంది. మీలోని ఆ సున్నితత్వాన్ని, ఆ నిజాయితీని విశ్వం కూడా గుర్తించింది అంటే ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదండి. ఎందుకంటే మీ వ్యక్తిత్వం అటువంటిది. గత కొద్ది నెలలుగా మీరు ఆర్థికంగా గాని, వృత్తిపరంగా గాని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఏ ప్రయత్నం చేసినా కలిసి రావడం లేదు అనే బాధ మీలో చాలా వరకు కూడా ఉంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు, వృత్తిలో వృత్తిలో అశాంతి మిమ్మల్ని సతమతం చేశాయి. కానీ జూలై నెల రాకతోనే మీ జీవితంలో ఒక కొత్త గాలి వీయబోతుంది. మీరు ఎప్పుడైనా ఆ మంచి రోజు వస్తుందా అని వేచి చూస్తున్నారో, రోజు కూడా కాదండి, రోజులు రానే వచ్చేశాయి. అవే జూలై 1, 2, 3, 4, 5, 6 ఈ 6 తేదీల వరకు ఉన్న 6 రోజుల్లో ఒక్క రోజుకు ఒక్కో రోజు మీకు ఒక ఆశ్చర్యం కలగబోతుంది. ఆ శుభవార్త ఏంటంటే ఎంతో కాలంగా మరి మీ వృత్తిలో అత్యున్నత పదవి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ రాకుండా ఆగిపోయిన ఒక అత్యున్నత పదవి మీరు చేపట్టడం, లేదా మీ కుటుంబంలో ఒక మధురమైనటువంటి సంఘటన జరగడం, లేదా డబ్బు విషయంలో మరి మీరు గత కొంతకాలంగా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అటువంటి విషయంలో కూడా మీకు అనుకోకుండా శుభవార్తలు అందే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఆ శుభవార్తలు ఎలా వస్తాయో తెలుసా? మీరు అస్సలు ఊహించని సమయంలో, బహుశా మీరు సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ఫోన్ కాల్ ద్వారా కానీ, అకస్మాత్తుగా ఎవరైనా ఇంటికి వచ్చి కానీ, ఒక కానుక ద్వారా, లేదా మీరు ఎప్పుడూ ఆశించని ఒక వ్యక్తి నుంచి వచ్చే కాల్ ద్వారా మీకు ఈ శుభవార్తలు అందుతాయి. జూలై 2న సాయంత్రం 5 గంటల సమయంలో, లేదా జూలై 5న మరి ఉదయం 9 గంటల సమయంలో మీకు ఆ అతిపెద్ద శుభవార్త అందబోతుంది. అది మీరు కలలో కూడా ఊహించని విధంగా చాలా సింపుల్‌గా మీ ముందుకు వస్తుంది. మీరు ఎంతలా ఆశ్చర్యపోతారు అంటే, ఇది
నిజంగా నా జీవితంలో జరుగుతుందా అని మిమ్మల్ని మీరు మరి నమ్మలేనంతగా ఉంటుంది. ఆ వార్త వినగానే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం మొదలవుతాయి. మీ ఇన్నాళ్ల కష్టానికి సమాధానం మరి చెబుతాయి. మీ ఇంట్లో అందరూ ఒకేసారి సంతోషపడేలా ఆ వార్త ఉంటుంది. అది మీ వృత్తిని గౌరవంగా పదింతలు పెంచే అవకాశం కనిపిస్తుంది. ఈ మార్పుకు ప్రధాన కారణం గ్రహాల యొక్క అనుకూలత. ముఖ్యంగా మీ రాశిలో సంచరిస్తున్న శుక్రుడు మరియు మీ భాగ్యస్థానంలో ఉన్న బుధుడు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. మీరు గతంలో చేసిన మరి నిశ్శబ్ద సేవ పరోక్షంగా సహాయం చేస్తూ ఇప్పుడు మీకు అదృష్టాన్ని తీసుకువచ్చే దిశగా మీ జీవితాన్ని నడిపించబోతుంది. అయితే దీనికి ఇది మాత్రమే కాకుండా కొన్ని గ్రహస్థితులు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం జులై మొదటి వారంలో గ్రహాలన్నీ మీ రాశికి అనుకూలమైనటువంటి కోణంలో ఉన్నాయి. సూర్యుడు మీ కీర్తిని పెంచుతున్నాడు. చంద్రుడు మీ మనసులో ఆశను నింపుతున్నాడు. ఈ 6 రోజులు మీ జీవితంలో గ్రహాలన్నీ కలిసి ఒక రాజయోగం లాంటి పరిస్థితిని సృష్టించబోతున్నాయంటే ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. మీకు రాజయోగాన్ని సృష్టించడంతో పాటు మీ అదృష్టాన్ని మార్చడంలోనూ ఇవి చాలా అంటే చాలా కీలకమైనటువంటి పాత్రను కూడా పోషిస్తున్నాయి మిత్రమా. అయితే దీనివల్ల మీకు ఆర్థికంగా స్వేచ్ఛ వస్తుంది. అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు సమాజంలో మీకున్న హోదా పెరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సహకారం మీకు 1000 రెట్లు కూడా పెరుగుతుందంటే ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ 6 రోజులు మరి ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకండి. మీ అదృష్టాన్ని అందరితోనూ పంచుకోకండి. కానీ ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలు కూడా పాటిస్తే చాలా మంచిది. జూలై 1 నుండి 6 వరకు ప్రతిరోజు ఉదయం సూర్యుడికి ఒక గ్లాసు నీటిలో కొంచెం బెల్లం వేసి మరి ఆర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఒక చిన్న పక్షికి లేదా జంతువుకి ఆహారం పెట్టండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని మరింత రెట్టింపు చేస్తూ ఇలాంటి మరెన్నో అవకాశాలను మీ జీవితంలోకి తెస్తుంది. మరి జీవితం ఎప్పుడు మరి ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. జూలై 1 నుంచి 6 వరకు మీరు అందుకోబోయే ఆ శుభవార్తలు మీ తలరాతను రాసే పెన్ను మీకు అందించబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. ఆనందంగా స్వాగతం పలకండి. ఈ యొక్క అదృష్టపు రోజు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. మీ సంతోషం మొదలవుతుంది. ఇక్కడ నుంచే మీ జీవితం మళ్ళీ ప్రారంభం కాబోతుంది అంటే ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. మరి మీరు ఈ యొక్క 6 రోజుల్ని సద్వినియోగం చేసుకొని వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.